ఆ సీటుకి మిగిలింది ఇంకా కేవలం ఏడాది కాలమే. అయినా రెండు ప్రధాన పార్టీలు ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. దీంతో ఆ పట్టణ రాజకీయాల్లో ఎండలకు మించి వేడి భగ్గుమంటుంది. నగర పంచాయతీ చైర్మన్ గిరికి ఎంపిక ప్రక్రియ ఈపాటికే 3 సార్లు వాయిదా పడింది. మరోసారి ఎంపిక ఎప్పుడు జరిగినా ఇటు కూటమి అటు వైసీపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. యమరంచుగా మారిన పాలకొండ లోకల్ పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మన్యం జిల్లా పాలకొండ పట్టణంలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్థానిక నగర పంచాయతీ చైర్మన్ పీఠం విషయంలో చిక్కుముడి ఇంకా వేడలేదు. చైర్మన్ ఎంపిక ప్రక్రియ ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. ఇలా ఆ పీఠం అధికార పార్టీకి దక్కకుండా ప్రతిపక్ష వైసీపీ నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ విక్రాంత్ స్వయంగా రంగంలోకి దిగి తమ వారిని కాపాడుతున్నారని టాక్. ఫోన్ల ద్వారా బొత్స, చిన్నశ్రీను తమ వారికి అండగా ఉంటూ ఆ పీఠం దక్కకుండా పావులు కదుపుతున్నారని సమాచారం. మరోవైపు గుమ్మడి సంధ్యారాణి, మంత్రి అచ్చెన్నాయుడు, పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, కూటమి ఎమ్మెల్యే జయకృష్ణ తమదైన రాజకీయం నరుపుతూ ఆ పీఠం వైసీపీకి అందకుండా ప్లాన్ చేస్తున్నారట. టీడీపీ వైసీపీ పోటాపోటీ వ్యూహాల మధ్య పాలకొండ చైర్మన్ పీఠం ఇష్యూ ఆసక్తికరంగా మారింది. చైర్మన్ పదవీకాలం ఇంకా ఏడాది ఉన్నప్పటికీ ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీకి దక్కనివ్వద్దని వైసీపీ హైకమాండ్ పావులు కదుపుతోందట. ఎలాగైనా ఆ సీట్లో కూర్చునేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా యంత్రాంగం వ్యూహరచన చేస్తోందట. ఈ నెల 20న జిల్లా పర్యటనకు వచ్చిన వైసీపీ బాస్ జగన్ సైతం ఈ మేరకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని సమాచారం. అవసరమైతే చైర్మన్ ఎంపిక ప్రక్రియ వాయిదా పడేలా చేయాలే కానీ ఆ పదవి తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కద్దని హితవు పలికారట. పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎస్సీ మహిళకు కేటాయించగా 19వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికైన వై రాధాకుమారి వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. వైస్ చైర్మన్ పల్లా ప్రతాప్ను చైర్మన్గా నియమిస్తూ గత ఏడాది డిసెంబర్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఖాళీగా ఉన్న చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికకు ఈ నెల 3న నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నిక జరిపించినప్పటికీ పాలకొండలో మాత్రం ఎన్నిక జరగలేదు. 2వ వార్డు నుంచి వైసీపీ తరపున ఎస్సీ కేటగిరీకి చెందిన కౌన్సిలర్ ఆకుల మల్లీశ్వరి చైర్మన్ అవుతారని భావించినప్పటికీ ఇటీవల ఆమె తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ఎన్నికల అధికారికి చెప్పారు. ఇంతలో వైసీపీ విప్ జారీ చేసింది. దీంతో 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఈ నెల 18న కూడా చైర్మన్ ఎంపిక 3వసారి కూడా తీవ్ర ఉత్కంఠ మధ్య వాయిదా పడింది. ఈసారి మార్చి మొదటి వారంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 18న ఉదయం 11 గంటలకు సబ్ కలెక్టర్, కమిషనర్ సామంచి సర్వేశ్వరరావు సమావేశం నిర్వహించారు. 11 గంటల 40 నిమిషాల వరకు ఒక్క సభ్యుడు కూడా హాజరు కాలేదు. 11 గంటల 40 నిమిషాల తర్వాత ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కౌన్సిలర్లు పడాల రాజ్యలక్ష్మి, ఆకుల మల్లేశ్వరి, కోరికాన గంగునాయుడు, అడపా జయ హాజరయ్యారు. వైసీపీ సభ్యులెవరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. 12 గంటల వరకు వేచి చూసినా కోరం లేకపోవడంతో మరోసారి ఎన్నిక వాయిదా పడక తప్పలేదు. చైర్మన్ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ, టీడీపీ వ్యూహాలకు పదును పెట్టాయి. ఎస్సీ మహిళా రిజర్వ్డ్ స్థానం కావడంతో ఉన్న ఏకైక ఎస్సీ మహిళా కౌన్సిలర్ ఆకుల మహేశ్వరిని టీడీపీ తమ వైపు నిలబెడితే ఆమె వైసీపీకి చెందిన కౌన్సిలర్ అంటూ ఆమెకు వైసీపీ బీఫామ్ అందజేసింది. టీడీపీ తరపున కౌన్సిలర్లు సభకు హాజరైన వైసీపీ గైర్హాజరుతో ఎన్నిక గందరగోళంగా మారింది. వైసీపీ సభ్యులెవరూ లేకపోవడంతో ఇక్కడ గెలుపునకు అవసరమైన 11 మంది సభ్యుల కోరం అందుబాటులోకి లేకపోవడం వల్ల ఎన్నికల అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. కౌన్సిల్లో వైసీపీకి చెందిన సభ్యులు 14 మంది ఉన్నా అధ్యక్ష స్థానానికి ఎస్సీ రిజర్వ్డ్ అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోందట. 2వ వార్డు కౌన్సిలర్ ఏ మల్లీశ్వరి ఇటీవల టీడీపీలో చేరడంతో పరిస్థితి మారిపోయింది. తిరిగి తమ పార్టీలోకి రావాలని వైసీపీ నాయకులు కోరుతున్నారని సమాచారం. ఆమె నుంచి సానుకూల స్పందన లేదట. దీంతో మల్లీశ్వరికి మద్దతివ్వాలా వద్దా అన్న సందిగ్ధంలో వైసీపీ సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. దీనిపై ఆదివారం రాత్రి మరోసారి పార్టీ పెద్దలు కౌన్సిలర్లతో రహస్య సమావేశం నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చారని టాక్. పార్టీ విప్ జారీ చేసినట్లు కూడా సమాచారం. మరోవైపు తెలుగుదేశం పార్టీకి బలం లేనందున ఎన్నిక రోజున వ్యవహరించాల్సిన తీరుపై నలుగురు కూటమి కౌన్సిలర్లు ఏ నిర్ణయం తీసుకున్నారో అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అధ్యక్ష పదవికి అర్హత ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ అభ్యర్థి మల్లీశ్వరి తమకు మద్దతివ్వాలంటూ ఇరు పార్టీల కౌన్సిలర్లను కలిసి కోరుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయట. చైర్మన్ ఎన్నిక ఆపాలంటూ 19వ వార్డుకు చెందిన పలువురు కోర్టులో కేసు వేసినట్టు తెలుస్తోంది. పాలకొండలో 2, 19 వార్డులు మాత్రమే ఎస్సీలకు రిజర్వ్డ్ స్థానాలు. 19వ వార్డు ఖాళీ అవడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో వైసీపీ తన వాళ్లను ఎన్ని రోజులు కాపాడుకుంటుందో అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ఎమ్మెల్యే జయకృష్ణ మాత్రం ఒక్కరోజైనా కూటమి అభ్యర్థిని నిలబెడతానని బహిరంగంగానే అంటున్నారట. కూటమి వైసీపీ పోటాపోటీ ఎత్తుగడ్ల మధ్య పాలకొండ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.